నమస్తే వెల్కమ్ టు ఉదయ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి. ఉచిత విద్యా వైద్యం అందించడం తన లక్ష్యమన్న అశోక్ రెడ్డి. బోడపాడు వైకాపా సర్పంచ్ రమణారెడ్డి భూ ఆక్రమణను అరికట్టాలంటూ మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన నిరసన తెలిపిన బోడపాడు గ్రామ రైతులు. గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులతో వెట్టి చాకిరీ అంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసిన టీడీపీ ఇన్ఛార్జ్. అధికారులకు మద్దతు తెలుపుతూ వ్యాఖ్యానించిన ఎరిక్షన్ బాబు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో మీకోసం కార్యక్రమం. ప్రజా సమస్యలపై వచ్చిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డయాలసిస్ సెంటర్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డయాలసిస్ సెంటర్ని పరిశీలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. వెనుకబడ్డ గిద్దలూరు ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడాన్ని గుర్తించి డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో డయాలసిస్ రోగులు డయాలసిస్ చేయించుకోవాలంటే మార్కాపురం నంద్యాల వెళ్లవలసిన పరిస్థితి ఉండేదని అన్నారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మన ప్రాంతాల సమస్యలను తీసుకెళ్లి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. రాబోయే రోజులలో కూడా హెచ్డిఎస్ మీటింగ్ని పెడతాను. హెచ్డిఎస్ మీటింగ్ అంటే ఏదో తూతూ మంత్రంగా కాదు, హాస్పిటల్లో రెగ్యులర్గా ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, ఇన్ పేషెంట్స్ కానివ్వండి, వచ్చినటువంటి ఇక్కడికి పేషెంట్స్ కానివ్వండి, ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలాగానే కాకుండా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించే దాంట్లో శాసనసభ్యుడిగా నేను పూర్తి స్థాయిలో ముందు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడే 2 పేషెంట్స్తో నేను మాట్లాడాను. ఎక్కడికి వెళ్ళి మీరు బ్లడ్ డయాలసిస్ చేయించుకుంటున్నారంటే మార్కాపురం వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. బ్లడ్ డయాలసిస్ చేయాలంటే నాకు తెలిసినంత మటుకు 4 hours పడుతుంది అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడి నుంచి ప్రయాణం గంటన్నర, రాను గంటన్నర, బస్ దగ్గర పోయి గంట అంటే ఆ మనిషి ఖచ్చితంగా 8-9 గంటలు బ్లడ్ డయాలసిస్ చేసుకోవాలంటే వ్యయ ప్రయాసాలకు ఓర్చి పోవలసినటువంటి పరిస్థితి నుంచి ఇక్కడ గిద్దలూరులో వచ్చి చేయించుకునేటువంటి వెసులుబాటు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారంటే ఈ ప్రభుత్వానికి పేద ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల, వైద్యం అందించే దాని పట్ల ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉందో ఒక్కసారి నేను తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా నియోజకవర్గ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబు, డాక్టర్ ఆదాం, గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షుడు మార్తల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్, గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ షానేషా వలి, నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య మరియు పట్టణ కౌన్సిలర్లు, ఎన్డీఏ కుటుంబ శ్రేణులు, వైద్యులు, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ ఇంతకుముందు సిహెచ్సి కింద ఉండేది 50 పడకల హాస్పిటల్. దాన్ని 100 పడకలుగా అభివృద్ధి చేయడం కోసం అప్పట్లోనే నాంది పలికారు మన శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి గారు. అప్పట్లో మనకు శాంక్షన్ అయిన ఆ బిల్డింగ్ వనరులు కూడా అప్పుడు దారి మళ్ళీ గ్యాప్ వచ్చింది. అయినా కానీ ఇక్కడ 100 పడకల హాస్పిటల్ అనేది మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మనకి ముఖ్యమైనవి ఒక 2 అంశాలు వచ్చినాయి. ఒకటి IPHL ల్యాబ్, అంటే ఇంటిగ్రేటెడ్ హెల్త్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ అనేది ఒకటి మన హాస్పిటల్కి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని పరీక్షలు ఇక్కడ నిర్వహించబడతాయి. అలాగే డయాలసిస్ యూనిట్ కూడా ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఈ డయాలసిస్ యూనిట్ కూడా చాలా కాలం నుంచి మన శాసనసభ్యులు గారు కృషి చేసి గతంలో వచ్చిన దాన్ని కన్నీరికి వెళ్ళింది. అది మరలా తీసుకొని వచ్చి మన ప్రాంతంలో ఈరోజు ప్రారంభించడం అనేది నాకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. వైకాపా సర్పంచ్ భూ అక్రమ దందాలను అడ్డుకొని లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ బోడపాడు గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలోని బోడపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు వైకాపా సర్పంచ్ రమణారెడ్డి భూ అక్రమాల ఆగడాల్ని అరికట్టాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో రైతులు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరగకపోతే ఇక్కడ ప్రాణాలు తీసుకుంటామంటూ పురుగుల మందు డబ్బాలను తీసుకొచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. వైకాపా ప్రభుత్వం హయాంలో అధికారం అడ్డుపెట్టుకుని సర్పంచ్ భూ ఆక్రమణ చేశాడని, తమ భూములను తమకు తెలియకుండానే అక్రమ ఆన్లైన్లో చేసుకుని
తమను వేధిస్తున్నాడని, గ్రామంలోకి వస్తే ప్రాణాలు తీస్తారని బెదిరింపులకు గురి చేస్తున్నాడని, తమకు ప్రాణ రక్షణ కల్పించి మా భూములు మాకు ఇప్పించాలని సబ్ కలెక్టర్ను వేడుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బోడపాడు గ్రామంలో 2022 సంవత్సరంలో మాకు చెందిన భూమి 2 ఎకరాలు 23 సెంట్లు పొలం గ్రామ సర్పంచ్ రమణారెడ్డి ఆక్రమించుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, మాకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు వాపోయారు. అదేవిధంగా ఇంకో రైతు మాట్లాడుతూ సర్పంచ్ రమణారెడ్డి మాకు సంబంధించిన పొలాల్ని ఆక్రమించుకుని తన పేరు మీద పాస్బుక్ చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని, సర్పంచ్ రమణారెడ్డి భూదందాలకు అడ్డువేరని గ్రామస్తులు కోరారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోడపాడు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. మాకు 2 ఎకరాల 23 సెంట్లు భూమి ఉందండి. 3/5 పెద్ద యాచారం ఇలాకులో ఉంది సార్. దాని బోడపాడు సర్పంచి దాన్ని అతను ఒక సర్పంచ్ని వాళ్ళ మామ మీద ఉన్నదాన్ని అతను మామ నుంచి ఇతను దందా చేసి మాకు అన్యాయం చేసి మా భూమి ఆయన ఎక్కించుకున్నాడు సార్. 30 సంవత్సరాల నుంచి ఏరుపైన కాడి నుంచి సాగులో మేమే ఉండం. కానీ మమ్మల్ని ఇప్పుడు అతను మీ భూమి కాదు ఇది మా భూమి అని వాళ్ళ మామను అడ్డం పెట్టించుకొని ఆయన ఎక్కించుకొని మాకు అన్యాయం చేసి పాస్ పుస్తకాలు పెట్టించుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మేము ఏమైనా సార్ ఊరికి వస్తేనేమో గొడవలు సార్. ఇప్పుడు ఊర్లోకి వస్తే గొడవలు తీసుకొని చంపుతానంటాడు. ఆల్రెడీ అతని మీద ఒక మర్డర్ కేసు ఉంది, మమ్మల్ని భయపెడుతున్నాడు. ఇంకా అక్కడ ఊర్లో పోయి వచ్చాక ఎక్కడన్నా పురుగు మందు సాక్షిపడడం ఉన్నాయని గేడకే వచ్చాం సార్. మాకు సబ్ కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా న్యాయం జరిగిన దాకా మేము ఎక్కడి నుంచి లేకం సార్. మా భూములు మాకు ఉండాలి సార్. మళ్ళీ ఇట్లానే 168 3/5 మార్కాపురం ఇలాకులో 24 సెంట్లు భూమి ఉందండి. ఆ 24 సెంట్ల భూమి కూడా మళ్ళీ వాళ్ళ మా పేరుని ఎక్కించి ఆ విధంగా కూడా మళ్ళీ మమ్మల్ని మోసం చేశాడు సార్. మాకు అన్ని విధాలుగా న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఎన్నికలు జరిగిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పలువురు తహసీల్దారులను స్థానచలనం చేయడం జరిగింది. ఇందులో భాగంగా దోనకొండ మండల తహసీల్దార్గా శ్రీమతి భి రమాదేవి నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండల తహసీల్దార్గా శ్రీమతి భి రమాదేవి నేడు ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఆమె గిద్దలూరు పలు ప్రాంతాల్లో పనిచేస్తూ ఎలక్షన్ డ్యూటీ సందర్భంగా నెల్లూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎలక్షన్ అనంతరం బదిలీలో భాగంగా దోనకొండ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అనంతరం నాయకులు మరియు సిబ్బందిని కలిసి మండల స్థాయిలో ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకోవడమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా దోనకొండకు రావడం జరిగిందని, మార్కాపురం డివిజన్లో పలు చోట్ల పనిచేస్తూ ఎలక్షన్స్ కి ముందుగా నెల్లూరు జిల్లా బదిలీపై వెళ్లడం జరిగిందని, ఎలక్షన్స్ అనంతరం ఇప్పుడు బదిలీల ప్రక్రియలో భాగంగా దోనకొండకు రావడం జరిగిందని, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా రీజనబుల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా క్లియర్ చేస్తామంటూ, పరిష్కారం కాని సమస్యలకి అధికారుల దృష్టికి తీసుకెళ్తామంటూ, ఏ సమస్యలు ఉన్నా స్వయంగా తహసీల్దార్ని కలవాలంటూ ఒక ప్రకటనలో తెలియజేశారు. గతంలో మార్కాపురం డివిజన్లో గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఎంఆర్ఓగా వర్క్ చేశాను. ఎలక్షన్స్ పని నిమిత్తం నన్ను నెల్లూరు జిల్లా సంగం మండలానికి ట్రాన్స్ఫర్ చేసి ఉన్నారు. ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రకాశం డిస్టిక్ అలాట్ చేయబడ్డాము. ప్రకాశం డిస్టిక్లో దొనకొండ మండలానికి శ్రీ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు జాయిన్ కావడం జరిగింది. ప్రజలకందరికీ అందుబాటులో ఉంటాను. నేను ఏవైనా భూ సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ ఉంటే డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదిస్తే నా చేతనైనంత వరకు నేను వాటి పరిష్కారానికి నేను శ్రమిస్తాను. ఇంకా ఏదైనా ఉంటే పై అధికారులకు రిపోర్ట్ ద్వారా తెలియజేసి ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. ఎర్రగొండపాలెం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు 700 చపాతీలు చేసినట్లు మీడియాలో పత్రికలు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాల పరిశీలనకు వచ్చిన ఆయన అధికారులకు సపోర్టుగా మీడియా పత్రిక మరియు విలేకరులను తప్పుపడుతూ ఎరిక్షన్ బాబు మాట్లాడిన తీరు విస్తుగొలిపే విధంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. గిరిజన విద్యార్థుల చేత బెట్టి చాకిరీ చేయించిన వార్డెన్ ప్రిన్సిపాల్ను మందలించవలసింది పోయి వారిని వెనకేసుకుని రావడంపై పట్టణంలో చర్చ జరుగుతుంది. చివరకు వాస్తవాన్ని చిత్రీకరించి ప్రపంచానికి చూపిన మీడియాదే తప్పు, విలేకరుల తప్పు అని విలేకరులే ఆ విద్యార్థులతో చపాతీల డ్రామా నడిపించారని, అదేవిధంగా ఈ కుట్రలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హస్తం కూడా ఉందని ఎరిక్షన్ బాబు ఆరోపించారు. సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల తనిఖీ చేయడం జరిగింది. నిన్నటి రోజున మీడియాలో వచ్చినటువంటి ఒక పిల్లలేదో చపాతీలు వంట చేస్తున్నట్టు ఒక అసత్యపు మీడియా ద్వారా వచ్చినటువంటి వార్తని నిజమా కాదని చెప్పేసి మనం ఈ పాఠశాలకు రావటం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా పిల్లల చేత బలవంతంగా వంటలు చేయించడం, చపాతీలు తయారు చేయటం అనేది జరగలేదు. పిల్లలతో మాట్లాడాను, వార్డన్తో మాట్లాడాను. ఇది కేవలం ఒక విలేకరికి, వార్డన్కి
మధ్య ఉన్నటువంటి దీనివల్లనే ఇది కావాలని అభివృద్ధి కల్పన చేసి మీడియాలో ఎక్స్పోజ్ చేయడం జరిగింది. పిల్లలతో మాట్లాడి చెప్పారు సార్, చాలామంది చిన్నపిల్లలు ఆకలిగా ఉంది. నిన్నటి రోజున ఇద్దరే వర్కర్స్ అటెండ్ కావడం జరిగింది. మాకై మేమే ఆకలేస్తా వాళ్ళకి సహాయంగా ఉన్నాం తప్ప మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు రాండి పని చేయండి అని పిలిచే పరిస్థితి ఇక్కడ లేదు సార్. ఇది కావాలనే చేసినట్టు పరిస్థితి పిల్లలు కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్య కూడా మీడియాలో చూస్తూ ఉన్నాం, ప్రత్యేకించి ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అబద్ధపు అసత్య ప్రచారం ఎక్కువ జరుగుతుంది. సాక్షాత్ ఎమ్మెల్యే కూడా మన ఎక్కడ చట్లమెట్లో తన్నుకొని అన్నదమ్ముళ్ళు పొలం దగ్గర తాగద్దు అనుకుంటుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడిలో గాయపడినటువంటి వ్యక్తులను పరామర్శించినామని చెప్పి దొంగ ప్రచారం, అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. గుర్రపుసాల్లో మోటార్ సైకిల్ మీద పడి దెబ్బలు తగిలితే తెలుగుదేశం పార్టీ దాడిలో గాయపడ్డ వాళ్ళని పరామర్శించానని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అబద్ధ ప్రచారాలతోటి, అసత్యంతో ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించి, ప్రభుత్వ అధికారులని పక్కదోవ పట్టించి ఇక్కడ ఏదో జరగరాని ఘోరాలని జరుగుతున్నట్టు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఇది కూడా వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా వాళ్ళని పంపించి దొంగచాటుగా పిల్లలేదో ఆదివారం పూట తమాషాగా ఆకలికి ఇంకా చిన్న తరగతి పిల్లలందరూ కూడా ఆకలిగా ఉన్నారని చిన్నపాటి సహాయం చేసిన దాన్ని భూతద్దంలో చూపించి దీనిని ఏదో ఇక్కడ ఉన్నటువంటి వార్డన్ని, ప్రిన్సిపాల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఒక దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం తప్ప ఇక్కడ ఏమీ జరగలేదు. బ్రహ్మాండంగా పిల్లలందరూ కూడా బాగానే చదువుకుంటూ ఉన్నారు. మెనూ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ ఇస్తూ ఉన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ప్రజలందరూ అర్థం చేసుకోవాలా, అబద్ధపు మాట్లాడే వాళ్ళు, అసత్య ప్రచారాలు చేసే వాళ్ళందరూ కూడా ప్రజలు ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎర్రగొండపాలెం పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చిన్నారి విద్యార్థులతో 700 చపాతీలు చేయించింది వాస్తవమేనని ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాలకు తనిఖీకి వచ్చిన ఆయన సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే విద్యార్థులతో చపాతీలు చేయించిన విషయంలో వార్డెన్కు మెమో ఇచ్చామని, విచారణలు నిజాలు తేల్చి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది విద్యార్థుల్ని చదువుకే పరిమితం చేయాలి తప్ప ఇలా వెట్టి చాకరీ చేయించడం తప్పు అని అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ గదిలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీంతో స్వల్పం మంటలు చెలరేగడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను ఆర్పివేసి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. బ్యాంకులో పైపులు, గ్యాస్ సిలిండర్ల తీరు సరిగా లేదన్నారు. నిత్యం అన్ని జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ అధికారులకు అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ఎఫ్ఓ రామకృష్ణ పలు సూచన చేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ షాపింగ్ మాల్స్ మరియు బ్యాంకుల్లో, ఇతర వాణిజ్య దుకాణాల్లో అగ్నిమాపక యంత్రాలను ఉంచుకోవాలని, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు విషయాలను వివరించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు జనసేన పార్టీ నాయకులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి చిత్రపటాలను బహుకరించారు. రాచర్ల మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ముగ్గురు చిత్రపటాలను ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నాయకులు ఈ సందర్భంగా అధికారులను కోరారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సంబంధిత అధికారులకు జనసేన పార్టీ నాయకులు ఈ చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు అందివ్వడం వల్ల శిశువుల రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని, తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని కొమరోలు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నరసింహానిపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్త వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా జిల్లా నుండి ఐటీసీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి మరియు ఎడమకల్ మెడికల్ సిహెచ్ఓ సుభాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి మాట్లాడారు. 1 నుంచి 7వ తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు నరసింహనపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోని మదర్స్కి మీటింగ్ నిర్వహించి తల్లిపాలు, దాని ప్రాముఖ్యతను, అవి తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను, కొలెస్ట్రాల్ తాగించడం వల్ల పెరిగే వ్యాధి నిరోధక శక్తి గురించి వివరాలన్నీ తెలియజేయడం జరిగింది. ఈ తల్లిపాల వారోత్సవాలు అనేవి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 1 నుంచి 7వ తేదీ వరకు జరిగి తల్లులకు అవగాహన కార్యక్రమాలు అనేవి
అవగాహన కార్యక్రమాల ద్వారా తల్లులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తాగడం వల్ల బిడ్డల్లో ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తల్లికి బిడ్డకి కూడా అనుబంధం పెరుగుతుంది. వీటి ద్వారా పిల్లలు ఎప్పటికప్పుడు చురుగ్గా ఉత్సాహంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తల్లిపాలు తాగితే తల్లికి కూడా క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి ఈ ఉపయోగాలన్నింటినీ తల్లులకు తెలియజేయడం జరిగింది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఐసిడిఎస్ తరపున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిపాల ప్రాధాన్యతను తల్లిపాలను ఇవ్వడం వల్ల బిడ్డకు కలిగే సంపూర్ణ ఆరోగ్యం గురించి, తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశాల గురించి, తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా రావని పిల్లల తల్లులకు వివరించినట్లు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమార్ తెలిపారు. జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ నరసింహునిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని హబ్గా అంగన్వాడీగా చేశారని, హబ్ అంగన్వాడీ అంటే అంగన్వాడీ పిల్లలకు ఎలాంటి విద్యాబోధన నేర్పించాలో శిక్షణ ఇలా ఇచ్చి తెలియజేయడమని, అందులో భాగంగా ఈరోజు పిల్లల తల్లులకు సమావేశం నిర్వహించి పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా అందించాల్సింది సూచించామని తెలిపారు. పిల్లల మనస్తత్వం ఆధారంగా విద్యను అందించాలని, పిల్లల మనస్సు సున్నితంగా ఉంటుందని, వారికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుందని, వారి అవగాహనతో కూడిన విద్యను అందించాలని అంగన్వాడీ కార్యకర్తలతో పాటుగా పిల్లల తల్లులకు వివరించినట్లు జిల్లా ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సెంటర్ని హబ్ అంగన్వాడీగా సెలెక్ట్ చేయడం జరిగింది. హబ్ అంగన్వాడీ అంటే ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఎలాంటి ఎడ్యుకేషన్ జరపాలి ఏంటనేది ప్రతిదీ కూడా ట్రైనింగ్ సెక్షన్లో వీళ్ళకి నేర్పిస్తాము. నేర్పించడమే కాదు, ఫాలోఅప్ కూడా చేస్తాము. తల్లులు ఈరోజు ఈసీసీ డే, ప్రతి నెల 5వ తారీఖున ఈసీసీ డే కండక్ట్ చేస్తాము. అయితే ఈరోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాల తర్వాత ఈసీసీ డే కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి పిల్లల యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉండాలనేది తల్లులకి తెలియజేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తహసీల్దార్ కె చిరంజీవి అన్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నూతన ఎంఆర్ఓలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నేడు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ కె చిరంజీవి విధులకు హాజరై బాధ్యతలు స్వీకరించారు. నూతన తహసీల్దార్ను కలిసి ప్రత్యామ్నాయ తహసీల్దార్ భాగ్యలక్ష్మి విధులను అప్పగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కె చిరంజీవి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవల్ని సకాలంలో అందించేందుకు రెవెన్యూ శాఖ సిబ్బంది పనిచేస్తుందని, జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం రైతులకు ప్రభుత్వం అందిస్తున్న భూ సంస్కరణను ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి హక్కు పత్రాన్ని వారికి అందించేందుకు కృషి చేస్తామని, రెవెన్యూ శాఖలో వచ్చే ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి సహచర అధికారులు మరియు సిబ్బందితో సిద్ధంగా ఉన్నామని అన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి ప్రజల యొక్క సహకారం కూడా అవసరమని, మండలంలోని ప్రజల్ని సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్కు ఇన్ఛార్జి తహసీల్దార్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, వీఆర్ఓలు చలమారెడ్డి, గురవయ్య, సంజీవరెడ్డి, రమణారెడ్డి, గాలిబు, మండల సర్వేయర్ సురేష్, సచివాలయ సర్వేయర్లు షాల్వా కప్పి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కాపురం తహసీల్దార్గా నూతనంగా ఈరోజు విధుల్లో చేరి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సుశ్రీత జిల్లా కలెక్టర్ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా ప్రభుత్వం వారు ఏదైతే సంక్షేమ పథకాలు అయితేనేమి, రెవెన్యూ శాఖపరమైనటువంటి భూమి విషయాలు అయితేనేమి, రైతులకి ఉపయోగపడే ఏదైతే భూ సంస్కరణలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను చట్టబద్ధంగా చట్ట ప్రకారంగా ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి కాల వ్యవధిలో ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ దగ్గర నుంచి భూములకు వివరాలను కూడా రెవెన్యూ రికార్డులో నమోదు చేయడం వరకు ప్రతి విషయం రెవెన్యూ శాఖకు సంబంధించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మాకున్నటువంటి రెవెన్యూ మెకానిజం తోటి క్షేత్రస్థాయిలో పరిశీలించి తప్పకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండి త్వరితగతిన పనులు చేయడానికి మా సహాయశక్తులను కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రజలను తెలియజేసుకుంటూ
మరొకసారి అందరికీ ధన్యవాదాలు. రైతులు ఆగస్టు నెలాఖరు వరకు కంది పంట వేసుకోవచ్చని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ రైతులకు తెలియజేశారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో గుంటూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వారు ఏర్పాటు చేసిన కంది ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కంది పంట వేసే వాళ్లు సాలుసారికి మధ్య దూరం తగ్గించి విత్తన మోతాదు పెంచి నాటుకోవాలన్నారు. శాస్త్రవేత్త సాంబశివరావు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ పంట కాలంలో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రానికి దోనకొండ మండలం బాదేపురం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నామని 20 మంది రైతుల 20 ఎకరాల్లో కొత్త రకం కంది సాగు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు 4 కేజీ లెక్కన విత్తనపు కందుల్ని అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ, రైతు సేవా కేంద్ర వ్యవసాయ శాఖలు రవితేజ, వెన్ని బాబు రైతులు పాల్గొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లామ్ ఫామ్, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం దర్శి ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ వారిచే అభివృద్ధి పరచబడిన కంది రకం 133ను ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల్లో భాగంగా దొనకొండ మండలంలో రైతులకి విత్తనం ఇవ్వడం జరిగింది. ఈ విత్తనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్లో 2021లో విడుదల చేయబడింది. ఈ రకాన్ని రైతులకి అలవాటు చేయాలి అన్న ఉద్దేశంతో అఖిల భారత ఆపరాల పరిశోధనా సంస్థ, అట్లాగే కృషి విజ్ఞాన కేంద్రం, ఆర్ఏఆర్ఎస్ సహకారంతో రైతులకి విత్తనాలు ఇచ్చి ఆ విత్తనం కంది పండించే విధానాల గురించి రైతులకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల కింద రైతులకి సాంకేతిక సలహాలతో పాటు వాళ్ళకి పంట పండించే విధానం, అదేవిధంగా ఈ పంట పూతకు వచ్చిన తర్వాత వివిధ రకాల పురుగులు, అట్లాగే తెగుళ్ళు ఆశించి నష్టం కలుగజేస్తాయి. సో ఈ పురుగులు తెగుళ్లను నివారించడానికి వాడే పురుగు మందులు, అట్లాగే తెగుళ్ళ మందులలో కూడా ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకి కొంత సహకారం చేయడం జరుగుతుంది. సో అందువల్ల రైతు సోదరులు దయచేసి ఈ రకాన్ని దొనకొండ ప్రాంతంలో వేసుకొని ఈ రకం యొక్క గుణగణాలు, అట్లాగే ఈ ప్రాంతానికి ఆ వెరైటీ సూట్ అవుతుందో లేదో తెలుసుకొని దీని ద్వారా మంచి దిగుబడులు సాధించవలసిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎర్రగొండపాలెం నూతన తహసీల్దార్గా ఎం హరిబాబు నేడు ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల సమయంలో తహసీల్దార్గా గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలంలో విధులు నిర్వర్తించారు. ఎన్నికల అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం తహసీల్దార్గా విధులు నిర్వర్తించడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజల కోసం వారి సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు సాయశక్తుల పనిచేస్తామని తెలిపారు. కొమరోలు మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పేకాట ఆడుతున్న స్థావరాలపై వరుస మెరుపు దాడులు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మెరుపు దాడి చేస్తున్నారు. ఆదివారం ఉదయం సాయంత్రం 2 ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై మెరుపు దాడులు చేశారు. కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ దాడులు పాల్గొన్నారు. తాడిచెర్ల గ్రామ పొలాల వద్ద పేకాట ఆడుతున్న 6 మందిని చాకచక్యంగా పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1300 రూపాయలు స్వాధీనం చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఎర్రబెల్లి గ్రామం పొలాల్లో పేకాట ఆడుతున్న 6 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5890 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు, వీరిపై కేసులు నమోదు చేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ పొలాల్లో కోడి పందాలు ఆడుతున్న 4గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4500 రూపాయల నగదు, 7 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడుతున్న కోళ్ల పందాలు, నాటుసారాలు అమ్ముతున్న ప్రజలకు తమకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ప్రజల్ని కోరారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఉదయగిరి బృందావనం ఫంక్షన్ హాల్లో అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి గారు పాల్గొన్నారు. 3 మండలాలకు చెందిన ఉద్యోగులు మేళతాళాలతో, పూలమాలలు, చాల్వాతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆత్మీయ సభలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల్ని నట్టేట ముంచారని, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురిచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే అన్నారు. విద్యా విలీనం పేరుతో గ్రామాల్లోని చిన్నారులకు విద్యను దూరం చేశారని, కరోనా సమయంలో ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం మద్యం షాపుల వద్ద నియమించి వారిని అఘోరపరిచారని, వైసీపీ పాలకుల అరాచక పాలనకు విసిగెత్తిన ప్రభుత్వ ఉద్యోగులు సంఘటితంగా పోరాడి 2024 ఎన్నికల్లో వైసీపీ పాలకులను ఇంటికి సాగనంపారని, రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ ఎన్డీఏ కూటమి విజయంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని, వారందరికీ మద్దతు మరవలేనిదని, ఎన్డీఏ కూటమి గెలుపు వారందరికీ అంకితమన్నారు.
గిద్దలూరు నియోజకవర్గంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, గత పాలనలో జరిగిన నష్టాలను అధిగమిస్తామని, విద్యా రంగాన్ని ముందంజలో నడిపేందుకు కృషి చేస్తామన్నారు. సభ అనంతరం ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అశోక్ రెడ్డి గారిని ప్రభుత్వ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, ఖమ్మం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు మరియు ఎన్డీఏ కుటుంబ ప్రజలు పాల్గొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బంది కలిగించేవారు, చిరు వ్యాపారులు మరియు రాష్ట్ర డ్రైవింగ్ కు సరైన పత్రాలు లేని వాహనాలు మరియు టీనేజర్స్పై విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని దోర్నాల బస్టాండ్, ఖమ్మం సెంటర్, ప్రధాన రహదారులు, తోపుడు బండ్లు మరియు వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. దుకాణాల ముందు మోటార్ వాహనాలు పార్కింగ్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సంబంధిత దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు అక్రమాలను తొలగించాలని, ఇష్టం వచ్చినట్లు అక్రమాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసు వారికి సహకరించాలని కోరారు. అదేవిధంగా పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్, సరైన పత్రాలు లేని వాహనదారులకు చలానాలు విధించి మరోసారి పట్టుబడితే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన ఇచ్చిన వారిపైన కేసు నమోదు చేస్తామని, చట్ట వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని ఒబ్బాపురం అంగన్వాడీ కేంద్రం నందు బాలింతలు మరియు చిన్నపిల్లల తల్లులతో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుభాష్ని మాట్లాడుతూ పుట్టిన 1 గంటలోపు తల్లిపాలు పట్టించాలని, అవి బిడ్డకు అమృతంతో సమానమని, ఇంకా మొదటి టీకా పనిచేస్తోందని, కేవలం 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తెలిపారు. మరి ఏ ఇతర ఆహార పదార్థాలు పెట్టకూడదని తెలియజేశారు. 6 నెలలు నిండిన తర్వాత అనుబంధ పోషకాహారం మొదలు పెట్టాలని తెలియజేశారు. అంతేకాకుండా పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని అందుకు భిన్నంగా వారికి తెలియజేయడమైంది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు నిర్మల మరియు ఆశా వర్కర్లు చెన్నమ్మ, గోవిందమ్మ, ఏఎన్ఎం నాగలక్ష్మి, ఎమ్మెల్యేహెచ్పి సంగీత పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల్ని పరిష్కరించి వారి నుండి ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాల్లో భాగంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొని ప్రజల నుండి వస్తున్న అర్జీలను స్వీకరించారు. నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు గాను మీకోసం కార్యక్రమం బాధితులకు అండగా నిలవడంతో పాటు ఏళ్ల తరబడి ఆవిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించి మేమున్నాం మీకు తోడుగా అని భరోసా ఇచ్చేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరుతో ముందుకొస్తుంది. ప్రతి దరఖాస్తుకు జవాబుదారీతనం ఉండేలా పక్క ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజల యొక్క సమస్యల్ని ఆర్జీ రూపంలో సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగిందన్నారు. ఆర్జీలు అందుకున్న అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వెబ్సైట్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఆర్జీ యొక్క ప్రోగ్రెస్ వెబ్సైట్లో చూసి తెలుసుకోవచ్చన్నారు. ఎన్ని రోజులకు సమస్యలు పరిష్కారం అవుతాయో సమయంతో సహా వెబ్సైట్లో చూసేందుకు వీలు కల్పించడం జరిగిందన్నారు. మార్కాపురం డివిజన్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్తో పాటుగా డివిజన్ కేంద్రంలో ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించబడుతోందని, ప్రజలు తమ సమస్యల్ని ఆర్జీ రూపంలో అందజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూకు సంబంధించి మీకోసం ప్రజా ఆర్జీల కార్యక్రమం కింద 2 ఆర్జీలు వచ్చినట్లు కొమరల తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సందర్భంగా మీకోసం ప్రజా ఆర్జీల కార్యక్రమం నిర్వహించారు. కొమరల తహసీల్దార్ మల్లికార్జున నాయుడు, మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు, డిప్యూటీ తహసీల్దార్ సలీం బాషా, సర్వేయర్ ఆంజనేయులు, మండలంలోని ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూకు సంబంధించిన 2 ఆర్జీలు వచ్చాయని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు. అనంతరం సాయంత్రం మండలంలోని వీఆర్ఓలతో సమావేశం ఏర్పాటు చేసి మీకోసం కింద గత 2 వారాల నుండి వచ్చిన ఆర్జీల గురించి, వాటి పరిష్కారాల గురించి వివరాలు సేకరించారు. మీకోసం వచ్చే ప్రజా ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా వీఆర్ఓలు అందరూ సహకరించాలని తహసీల్దార్ మల్లికార్జున నాయుడు వారిని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ పెద్ద దేవానాయక్ ఇతరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ను ఎన్టీఆర్ కాలనీ వాసులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని ఎన్టీఆర్ కాలనీ వాసులు బీజేపీ మండల అధ్యక్షులు పోతురాజు వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు వారి యొక్క సమస్యల్ని, తాగడానికి తాగునీరు, విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లు, రోడ్ల సమస్యల గురించి తెలుసుకుని వారి సమస్యల్ని మండల అభివృద్ధి అధికారి వారి దగ్గరకు తీసుకుని వెళ్లి వివరించడం జరిగింది. అందుకు మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ సానుకూలంగా స్పందించి ఈ సమస్యలపై 10 అధికారులకు తెలియజేసి మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దోనకొండ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొనడం జరిగింది. చెట్ల పెంపకం వల్ల కాలుష్య నివారణ జరిగి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని కురిచేడు మండల టీడీపీ మాజీ కన్వీనర్ మొఘల్ మస్తాన్వాలి పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా కుర్చర్లో టీడీపీ ప్రకాశం జిల్లా మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ ఆధ్వర్యంలో నేడు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు మొగల్ మస్తాన్ వలి మాట్లాడుతూ చెట్టు ప్రగతికి మెట్లు అని కాలుష్య నివారణతో పాటు వర్షాలు రావడానికి చెట్లు ఎంతో దోహదపడతాయన్నారు. వర్షాలు తమ క్రమం ప్రకారం వర్షాలు రావాలి అంటే మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. ప్రకాశం జిల్లా టీడీపీ మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు అడ్వకేట్ పరిటాల సురేష్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు లభిస్తాయని, అలాగే భూమిని వేడి నుండి నిమ్మలింపజేయడానికి మానవాళికి అవసరమైన చల్లని గాలులు వీచటకు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ నీటి సంఘం అధ్యక్షులు గొట్టిపాటి వెంకటేశ్వర్లు, మోషే కాశీ, వసంత, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.